ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియై నమః. అందరికీ నమస్కారం అండి. మన శ్రీమాత డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ నరసింహస్వామి జయంతి విశేషాలు, పూజ విధానం, నియమాలు మరియు ప్రత్యేకతల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. లోకెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఈ ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశానండి. నాకు తెలిసిన పూజా వివరాలు, పండుగల ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మన ఛానల్‌లో ఉంటాయండి. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్తే నేను ఆ కామెంట్స్‌కి రిప్లై ఇస్తానండి పూజలకు సంబంధించి. మీకు ఏ పూజల గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి అయితే కామెంట్స్ చేయండి. నేను వాటి గురించి వీడియో చేయడం కానీ మీకు ఇన్ఫర్మేషన్ కామెంట్‌లో చెప్పడం కానీ చేస్తాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలండి. మీ టైం వేస్ట్ చేయను. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మహావిష్ణువు 4వ అవతారమే ఈ నరసింహస్వామి అండి. నరసింహస్వామి హిరణ్యకశిపుడు నుండి తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి అవతరించారండి. ఈ రోజునే మనం నరసింహ జయంతిగా జరుపుకుంటాము. ఈ రోజున భక్తులు నరసింహస్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇది సాధారణంగా వైశాఖ శుద్ధ చతుర్థి రోజున జరుపుకుంటామండి ఈ నరసింహ జయంతి. హిరణ్యకశిపుడు ధర్మ విరుద్ధంగా జీవించిన రాజు అండి. నరసింహుడు అతన్ని సంహరించడం అధర్మంపై ధర్మం విజయం సాధించడాన్ని సూచిస్తుంది. ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన స్వామి ఈ నరసింహ స్వామి అండి. నరసింహ అంటే అర్ధ నర రూపంలోనూ అలాగే అర్ధ సింహ రూపంలో భయంకరంగా కనిపిస్తాడు. ఇది అన్యాయాన్ని నాశనం చేయడానికి దేవుని శక్తిని సూచిస్తుంది. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది కదండి, నరసింహస్వామి ఫోటోని ఇంట్లో ఉంచుకోవచ్చా, అంటే ఇంట్లో పూజ చేయవచ్చా అని చాలా మందికి సందేహం అయితే ఉంటుంది కదా. అయితే లక్ష్మీ నరసింహస్వామి శాంత రూపంలో ఉన్న ఫోటో ఉంటుంది అండి. లక్ష్మీదేవితో పాటు లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ స్వామివారు ఫోటో ఉంటుంది. అది ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఈ ఫోటోలో స్వామివారు శాంత రూపంలో చిరుమంద హాసంతో ఉంటారండి. ఈ ఫోటోకి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. భయాలేమీ పెట్టుకోని అవసరం లేదు. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటోని ఇంట్లో ఉంచుకోవచ్చండి. మీకు ఇంకా సందేహంగా ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టైనా పూజ చేయవచ్చండి, లేదా విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారానికైనా పూజ చేయవచ్చు. ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున ఉపవాసం, హోమాలు, నరసింహస్వామి అష్టోత్తర నామాలు, సహస్రనామార్చనలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా చాలా మంచిది. నరసింహస్వామిని పూజిస్తే భయాలు, భూతబాధలు, దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజున భక్తులు భయాలు తొలగిపోవడానికి, శత్రు సమస్యలు లేకుండా ఉండటానికి, దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం నరసింహస్వామిని ఆరాధిస్తారు. ఇంతటి అత్యంత విశేషమైన నరసింహ జయంతి మే 11న వచ్చిందండి, ఆదివారం నాడు. ఇంకా పూజ సమయాల విషయానికి వస్తే చతుర్దశి తిథి మే 10, 2025 శనివారం నాడు సాయంత్రం 5 గంటల నుండి మే 11 ఆదివారం 2025 రాత్రి 9 గంటల వరకు ఉంది. ఏ పూజలైనా సూర్యోదయ సమయంలో చేస్తుంటాం కాబట్టి సూర్యోదయ సమయంలో ఉన్న చతుర్దశి తిథి అంటే మే 11 ఆదివారం నాడు నరసింహ జయంతిని అయితే జరుపుకుంటాము. పూజ చేయవలసిన సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పూజ చేసుకోవచ్చండి. ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం కూడా పూజ చేసుకోండి. ఇంకా పూజ విధానం విషయానికి వస్తే ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. గోమయంతో కానీ లేదా గంగాజలంతో కానీ పూజా స్థలాన్ని శుభ్రం చేయండి. ఇవేవి అందుబాటులో లేకపోతే పసుపు నీళ్ళతో కూడా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోండి. చేసిన తర్వాత ముగ్గు వేసి ముగ్గు పైన పీఠాన్ని ఉంచాలండి. పీఠం పైన క్లాత్ వేసి శ్రీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఉంచాలి. అదేనండి, లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని పీఠం పైన ఉంచాలి. పసుపు కుంకుమని పూజలో ఉంచండి. పూలమాలలతో, తులసి మాలలతో స్వామివారి ఫోటోని అందంగా అలంకరించండి. దీపపు కుందులో నూనె పోసి ఒత్తివేసి పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించండి. దీపాన్ని వెలిగించండి. ఈ రోజు మీకు కుదిరితే 9 దీపాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఒకే ప్రమిదలో 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. 9 దీపాలు నవరూప నరసింహస్వామికి ప్రతీక. ఈ రోజు పిండి దీపాలు కూడా పెడుతుంటారండి.
ముందుగా గణపతి దేవునికి పూజ చేసి దీపారాధన చేసి తరువాత అగరబత్తితో ధూపం చూపించండి. మీకు నరసింహస్వామి మంత్రాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు ఏమైనా వస్తే అవి చదువుకోండి. ఇవన్నీ చదువుకుంటూ తులసి దళాలతో, పువ్వులతో, అక్షింతలతో స్వామివారికి, అమ్మవారికి పూజ చేయండి. స్వామివారి పూజలో అమ్మవారికి కూడా పూజ చేయాలండి. అమ్మవారిని కూడా పూజలో పెట్టుకొని అమ్మవారికి కూడా పూజ చేయండి. అమ్మవారికి కుంకుమతో అర్చన చేయండి. నైవేద్యంగా పాయసం కానీ, ఏవైనా స్వీట్స్ కానీ లేకపోతే మీకేమైనా మీకు కుదిరితే ఏవైనా నైవేద్యాలు కూడా పెట్టవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి హారతినివ్వండి. సాయంత్రం కూడా పూజ చేసుకొని సాయంత్రం కూడా స్వామివారికి, అమ్మవారి హారతినివ్వండి. నియమాల విషయానికి వస్తే ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారండి. మీకు కుదిరితే ఉపవాసం ఉండండి. లేదు అంటే పాలు పలహారం తీసుకుంటూ కూడా ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం మేము ఉండలేము అండి అనుకునే వాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వారు మామూలుగా పూజనైతే చేసుకోవచ్చండి. ఈ పూజ చేసే వాళ్ళు ఈ రోజున తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలండి. ఇంకా ఈరోజు విష్ణునామ జపం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ రోజు అంతా మనసులో అనుకుంటూ ఉండండి. ఓం నమో నరసింహాయ అని మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఈ రోజు దానం చేస్తే చాలా మంచిదండి. అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిది. శ్రీ నరసింహస్వామి ఆశీస్సులతో మీ కుటుంబం శాంతి, ధనం, ఆరోగ్యంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి పూజా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, పూజా విధానం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి పూజా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.